పత్తి కొనేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI ఏర్పాటు చేసిన కొత్త నిర్ణయాలతో తెలంగాణలోని 322 నోటిఫైడ్ TMC జిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయి. వరంగల్ ఎనుమూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. CCI తప్పుడు నిర్ణయాలతో మిల్లుల యజమానులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు. తెలంగాణ కాటన్ అసోసియేషన్ సభ్యుల నుండి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. విధి విధానాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 322 జిన్నింగ్ మిల్లులు అయితే మూతపడ్డాయి. దీని నేపథ్యంలో పెద్ద ఎత్తున ధర్నా అయితే చేపడుతున్నారు. వరంగల్ ఎనుమవుల వ్యవసాయ మార్కెట్లో కాటన్ మిల్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా అదేవిధంగా అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహించారు. ఈరోజు ఉదయం నుంచి ధర్నా చేపడుతున్నటువంటి అంశంపై మనతో మనకు తెలంగాణ రాష్ట్ర కాటన్ అధ్యక్షుడు మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకున్నారు. రవీందర్ రెడ్డి గారు, ప్రధానంగా ఎందుకు ఈరోజు ధర్నా చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలపై ఎందుకు నిరసన తెలుపుతున్నారు? ఏం జరుగుతుంది సార్? ఈరోజు తెలంగాణ కాటన్ అసోసియేషన్ పిలుపు మేరకు 322 మిల్లులు మార్కెట్ యార్డ్స్ పూర్తిగా బంద్లో పాల్గొంటున్నాయి. దీంట్లో పాల్గొన్న రైతాంగానికి, సహకరించిన రైతాంగానికి, కార్మిక వర్గాలకు, అన్ని వర్గాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క బంద్ పిలుపు ఏందనంటే, గత నెల రోజుల నుంచి CCI అన్ని మిల్లులు ఓపెన్ చేస్తానని మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు దగ్గర మాకు మాట ఇవ్వడం జరిగింది. దాంతో మేము టెండర్లలో పాల్గొన్నాం. CCI నిర్ణయించినది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రేటు ఉన్నది. ఆ పద్ధతిగా మినిస్ట్రీ ఆఫ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ కాటన్ అని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ పద్ధతిగా ఇండస్ట్రీస్ను నిర్మించాలంటే ఆ విధంగానే నిర్మించి ఇవాళ గత 15 సంవత్సరాల నుంచి కూడా CCIకి మిల్లులు నడుపుతున్నారు. లాస్ట్ ఇయర్ కూడా 40 లక్షల బేళ్ళు ఇవాళ CCIకి జిన్నింగ్ మిల్ల ద్వారా మరి రైతులకు మద్దతు ధరతో కొని మరి వాళ్ళు నిల్వ చేసి స్పిన్నింగ్ మిల్లులకు అమ్మడం జరుగుతున్నది. మరి ఈసారి కూడా అదే విధంగా చేస్తారని భావించినాం. కానీ మరి ఇవాళ అక్టోబర్ 24న ఓపెన్ అయితే ఇప్పటి వరకు కూడా సగం మిల్లులు కూడా ఓపెన్ కాలేదు. 6వ తారీఖు నాడు మేము స్ట్రైక్ పోతామనంటే మంత్రి గారును CMD మాట్లాడి మీకు తొందరగా ఏదైతే టెక్స్టైల్ మినిస్టరు BR వారి ఎలక్షన్స్ ఆ స్టేట్లో జరుగుతున్నాయి కాబట్టి 2 రోజులల్లో వారు రాగానే సమస్య వివరించి పరిష్కారం చేస్తామని చెప్పిండ్రు. అయినా కానీ ఇప్పటివరకు లేకపోతేనే మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం జిన్నింగ్ తరఫున రైతుల పక్షాన పూర్తి స్థాయిలో కూడా ఎన్నిసార్లు విన్నపించినా కానీ మరి కేంద్ర ప్రభుత్వం లోపల ఉన్న టెక్స్టైల్ మంత్రి కానీ CMD కానీ విన్నపించుకోకుండా పెడచెవిన పెట్టి ఇలా తెలంగాణ లోపల ఉన్న ఇండస్ట్రీస్ను, రైతాంగాన్ని ఇబ్బందులు చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం మా ఇండస్ట్రీ తరఫున చేసే విజ్ఞప్తులను, అలాగే రైతుల తరఫున విజ్ఞప్తి చేసే 12 క్వింటాలను 7 క్వింటాలకు తగ్గించేదాన్ని, అలాగే స్లాట్ బుకింగ్లో కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆ సమస్యను లాస్ట్ ఇయర్ లెక్క చేయాలనే విధానాన్ని చేస్తే రైతులు ఈజీగా అమ్ముకోవడానికి ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఈ యొక్క నవంబర్ వరకు 5 నుంచి 6 లక్షల బేల ఉత్పత్తి చేసిండ్లు, ప్రొక్యూర్మెంట్ జరిగింది. మరి ఈసారి 1,50,000 బేలు కూడా కాలేదు. దీనికి రైతులు ఎంతో ఇబ్బందితోటి ఇవాళ ప్రైవేట్ రేట్లు 1,500 రూపాయల తేడా ఉన్నది. కాబట్టిగా ఈ విధమైన ఇబ్బందులు మరి జరుగుతున్నాయి. కాబట్టిగా ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం మా విజ్ఞప్తిని CCI గారు కానీ సెంట్రల్ లోపల ఉన్న వాళ్ళు కానీ ఈరోజు బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి కూడా మేము లేఖల ద్వారా ఈ సమస్యలను వివరించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం లోపల కేంద్ర ప్రభుత్వం లోపల మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి ఈ సమస్యను తొందరగా పరిష్కరిస్తారని ఆశిస్తూ మరి ఈ బంద్ లోపల పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు మా తరఫున ప్రతిసారి కూడా విన్నపించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతాంగం ఇబ్బంది పడకుండా ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి అన్ని మిల్లులు ఓపెన్ చేసి రైతుల సమస్యలను కూడా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. L1, L2, L3 అసలు దాని ప్రభావం ఏంటంటే అసలు దాన్ని ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు? ఇవాళ ఏదైతే టెక్స్టైల్ మినిస్ట్రీ ఒక ఇండస్ట్రీ ఈ యొక్క నామ్స్ ప్రకారం ఉన్నామంటే దాంట్లో 322 మిల్లులు నడిచినాయి. L1, L2 సిస్టమ్ అనేది లాస్ట్ ఇయర్ కూడా ఉన్నది. ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండేది ఉంటే అన్ని మిల్లులు కూడా ఒకటే రేటు, ఒకటే ఇండస్ట్రీ ప్రకారం ఉన్నది. అయినా కానీ వాళ్ళు డివిజన్ చేసి చిన్న చిన్న వాటిని పెట్టి దాంట్లో ఏదైతే ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి ఇండస్ట్రీ వరకు కూడా CC రోడ్ ఉండాలంటారు. మెయిన్ రోడ్ నుంచి CC వరకు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది? ఇండస్ట్రీస్ లోపల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. కానీ
ప్రాసెస్ సిస్టమ్ లోపల ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నది. ఆ విధంగానే మన దగ్గర హైయెస్ట్ రేట్లతోటి స్పిన్నింగ్ మిల్లు వాళ్ళు సీసీఐ సరుకులు కొంటున్నారు. అంటే ఇక్కడ నాణ్యత పరిణామాలతోటి జిన్నింగ్ వాళ్ళు కూడా నడిపినా కానీ లాస్ట్ ఇయర్ లేని ప్రాబ్లం ఈ సంవత్సరమే కొత్తగా పెట్టి ఇబ్బందులు చేస్తున్నాం. అన్ని మిల్లులు కూడా అన్ని సౌకర్యాలతో ఉన్నాయి కాబట్టి అన్ని మిల్లులు నడవాలనే మా ఉద్దేశం. దాంతో రైతులు కూడా ఈజీగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఎట్లా ఉంది అసలు వరంగల్ ఎనుమాల మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే రైతులకు కానీ అటు ప్రభుత్వానికి కానీ ఎలాంటి కోరిక ఉంటుంది అనుకోవచ్చు? రాష్ట్ర కాటన్ అసోసియేషన్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలో 60 మిల్లులు ఎనుమావుల మార్కెట్తో సహా బంద్ ఉంది. దీని ప్రధాన డిమాండ్ లక్ష్యం ఏంటంటే అన్ని మిల్లులు నడపాలనేది తప్ప మాకు వేరే తపన లేదు. దయచేసి దీన్ని రైతాంగం కూడా అర్థం చేసుకోవాలి. ఏదో మా స్వార్థం కొరకు కాదు, ఇండస్ట్రీ బతుకుతూనే రైతాంగం కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా కూడా కావాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొరివీలు పెట్టి కొనుగోలు తప్పించుకునే ఉపాయం చేసి మమ్మలను అసోసియేషన్ డివిజన్ తీసుకురావాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి తెలంగాణ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మినిస్ట్రీ కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తోటి మాట్లాడి ఈ సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. ఒకవేళ పరిష్కారం కాకపోతే దీర్ఘకాలిక నిరవధిక సమ్మె పాల్గొనడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ రైతాంగం గమనించి మాకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఎట్లా అనుకోవచ్చు, దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఈ సమస్య తొందర పరిష్కారం చేయాలని మా మనవి. అయితే ఈ విధంగా చెప్తున్నారు. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరవధిక సమ్మె చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరగకపోతే మాత్రం ఖచ్చితంగా నిరవధిక సమ్మెతో పాటు పెద్ద ఎత్తున ధర్నా చేసేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా ధర్నా చేపడతామని చెప్పేసి కాటన్ అసోసియేషన్ అధ్యక్షులు చెప్తున్నటువంటి అంశం అయితే కనబడుతుంది. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మిల్లుల వద్ద కూడా మూతపడిపోవడంతో అటు రైతాంగంకు ఇటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్లకు కూడా పూర్తిగా అన్యాయం జరుగుతుంది అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి లీడర్ల అభిప్రాయం అయితే కనబడుతుంది. ఇది వరంగల్ గ్రేటర్ నగరంలో ఉన్నటువంటి ఎనుమాముల మార్కెట్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. తెలంగాణలోని కాటన్ జిన్నింగ్ మిల్లులు